15 ఏళ్ల క్రితం పెళ్ళైంది. కలిసి జీవించాల్సిన కుటుంబం ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకునే దిశగా భార్య భర్తను అత్తను హత్య చేసేందుకు పథకం పన్నింది. ఆ పథకంలో భాగంగా ఏదైతే మిల్ మేకర్ కర్రీలో పొలానికి చల్లే గడ్డు మంది కలిపి చేసేందుకు పూనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా అత్త భోజనం చేసిన తర్వాత వాంతులు వీరేషన్లు రావడంతో ఆమెని ఆసుపత్రికి తరలించారు. భర్త సంఘం దగ్గరికి వెళ్ళి వస్తున్న క్రమంలో ఇంటి దగ్గరకు వచ్చి తింటున్న క్రమంలో అతనికి స్మెల్ రావడంతో అతను ఆ మందును ఇడిసబెట్టి ఆసుపత్రికి పాలయ్యాడు. పూర్తిగా భూమన్న ఉన్నాడు. అసలు ఏమైంది, ఏం కథ? భూమన్న, అసలు ఏంది, మీకు ఎన్ని సంవత్సరాలు పెళ్ళైంది? ఎన్ని ఎకరాల పొలం ఉంటుంది? 15 సంవత్సరాలు పెళ్ళి సార్. పెళ్ళి 15 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు సార్. 2 బాబు, 1 పాప. పొలం ఎంత ఉంటుంది? 2 ఎకరాల పొలం ఉంటుంది. ఏం జరిగింది అసలు మీ ఇంట్లో ఆ రోజు నేను మా అమ్మనేమో పెంచిపోయింది సార్. నేనేమో సంఘం కాడికి వెళ్ళిన. ఆ రోజు సంఘంలో మాట్లాడిన, సంఘం అంతా కూలగొట్టారు. అది దాని గురించి మాట్లాడేందుకు నేను వెళ్ళిన. అయితే మా అల్లుడు వచ్చినని నా 5 గంటలకు నా టైంలో వచ్చి, అయితే మా అల్లుడు రాలేడు సార్. మాట్లాడేందుకు వచ్చారు. ఫోన్ చేస్తే మా బిడ్డ, మా పెద్దన్న కొడుకు, పెద్దమ్మ కూతురు, అలా భర్త మాట్లాడేందుకు వచ్చారంటే అయితే ఇంటికి వచ్చినాం సార్. ఇంటికి వస్తే వచ్చి తన పనులు ఏమో చేసిపోయిండు. తర్వాత ఆయన పోగానే కొద్దిగా లైట్గా అన్నం తిన్నా సార్. వచ్చేవరకు మా అమ్మ తినేసింది ఆల్రెడీ. అన్నం తినేసింది. అన్నం తినేసి నుంచి ఆమెకు వరలేదు, మొత్తం వాంతులు అయిపోయినాక నేను కూడా అన్నది గ్యాస్ మీద వస్తుందని మా అమ్మ అన్నది ఆల్రెడీ. అన్నా కదా నేను లైట్గా 2 బుక్కలు తిన్నా. 2 బుక్కలు తిని ఆయనతో అది పడేసి, స్మెల్ రాగానే అది పడేసి ఆయనతో కారంతో తిన్నా సార్. తిని ఆయన మా పిల్లలు స్కూల్లోకి వెళ్ళి వచ్చారు. అప్పుడే చెప్పగానే ఆ పిల్లలు కూడా తిన్నారు సార్. ఎందుకు అట్లా చేసింది? ఏమన్నా గొడవ ఉండనా మీ ఇంట్లో? ఏమైంది? చిన్న గొడవలు ఉన్నాయి సార్ అప్పటి నుంచి. ఎప్పుడు పెళ్ళైన నుంచేనా? పెళ్ళి నుంచి ఇప్పుడు ఒక 5-6 మంత్స్ నుంచే. ఎందుకు, ఏం గొడవలు సార్? ఇంట్లోనే ఇగో మేము వేరే వాళ్ళ ఇంటికి పోవద్దన్నప్పుడు పోవద్దు కదా సార్. పోవద్దంటే పోయి ఇవన్నీ చేసింది సార్. మొత్తం కథలు మంది మాట తిని చేసింది కదా. ఏమన్నా ఎవరితో అనుమానం ఉన్నదా? అనుమానం ఏమి లేదు సార్. మరి ఎట్లా, ఎందుకు ఇట్లా చంపాలని? ఏమో సార్, అంత తెలియదు. నేను పొద్దున పనికి వెళ్తే సాయంత్రం వస్తారు. పొద్దున నేను ఉన్నప్పుడు ఉంటుంది ఇంటికాడ. తర్వాత ఉండదు. సాయంత్రం అంతా అసలు రాదు ఇంటికి. ఎటు పోతుంది తెలియదు సార్. ఆడ వచ్చి అడిగితే మళ్ళీ ఉల్టా నాకే అంటది, నీది ఇల్లు కాదు ఏం కాదంటే. ఆమె నేను పెళ్ళి అయిన నుంచి సార్ ఇప్పటిదాకా ఆమెకు ఏమీ లేదు. అమ్మలే నాలే అని నేను వరకట్నం కూడా తీసుకోక నేను పెళ్లి చేసేసుకున్నాను సార్. చేసుకున్నా కానీ ఆమె అప్పటి నుంచి ఏంది వరకట్నం గురించి వేధిస్తుందని ఇప్పుడు చెప్తుంది సార్. ఆమె 15 సంవత్సరాల దాకా అప్పటిదాకా వేధిస్తారు సార్. 15 సంవత్సరాలు. మా పాప ఇప్పుడు 14-15 సంవత్సరాలు పాప ఉన్నాడు. ఎవరితో సంబంధం ఉన్నది? అక్రమ సంబంధం, అనుమానం ఉన్నది అట్లా? ఇంతకుముందు ఉండే సార్, ఒక 5 years అప్పుడు మధ్యలో మరిచేసింది. మళ్ళా తర్వాత మళ్ళీ చాలా అయింది. వేరే వాళ్ళు ఎందుకు పోవద్దంటే పొద్దున్న పోతుంటే నైట్ దాకా రాకని పో సార్. అమ్మ, నీ పేరేం పేరు? ఎంతమంది పిల్లలు నీకు? నాకు ఒక్క కొడుకు, ఒక్క బిడ్డ సార్. ఎన్నేళ్ళు అయింది మీ కొడుకు పిల్లలు? ఉండొచ్చు, ఎన్నేళ్ళు అయిందో నాకు యాద ఉంటుందా. ఎంతమంది పిల్లలు? 3. ముగ్గురా? ఏం చేస్తారు? చదువుకున్న పోతారు. ఏం జరిగింది ఆ రోజు మీ ఇంటికాడ? ఏం జరగలేదు సారు. నేను లేను. నేను పింఛన్కి పోయినా సారు. పింఛన్కి వచ్చేవరకు ఒక్కట అయింది. ఒక్కట కాగానే నేను అన్నం తింటాన్ని వేసుకుని వచ్చేవరకు వెళ్ళి ఆసన అక్కడ ఇక ముత్యమంత ఆసన గింటే అన్నం వేసుకుని వచ్చి ముందు నీళ్ళు తాగేవరకు ఇలా నిన్న కొంచెంపటికి వాంతలు వచ్చేసినాయి. నాకు 4 సార్లు కక్కిన ఆడ. కక్కగానే ఇక పెరుగు తెచ్చి తాగిపించారు. ఇక తాగగానే వాంతులు కొంచెం తక్కువ ఉండేవి. మరి ఇడికి వచ్చినాక కూడా వాంతులు అయినాయి. ఏం చేసి ఎవరు తీసుకొచ్చారు? అంబులెన్స్కి ఫోన్ చేస్తే వచ్చింది. మీ కొడుకు ఎట్లున్నాడు ఇప్పుడు? నా కొడుకు పొమ్మన్నాడు సారు. ఇప్పుడు అత్త అన్నాడు, నన్ను దొరకపోదా. మంచిగా ఉన్నాడు. మాకు ఇయ్యాల ఒమ్మన్నారు. నాకు కొడుకు నువ్వు ఒకటేసారి తిన్నారా అన్న? ఒకటేసారి గింత వేసుకున్నాడు. అది తినంగానే అటు పడేసింది. ఇంకా మొత్తం తినవాడికి తినలేడు. ఇక ఇదంతా ఓళ్ళు పెట్టిరు. కోళ్ళు కోడలేనా? ఎందుకోసం? ఇంట్లో గొడవ లేదు, ఏం లేదు. ఒక 5-10 నిమిషాలు ఉండదు సార్ ఇంట్లో.
అన్నం వండుతుంది, కూర వండుతుంది, అడ పెడుతుంది, పోతుంది, ఎటు పోతుంది. మరి ఇప్పుడు పోయితే 10 కొట్టంగా పోని, 9 కొట్టంగా పోని, 6 కొట్టంగా వస్తుంది. వస్తుంది అప్పుడు కూడా ఇంకా తెల్లని దాకా ఇంట్లో 5-10 నిమిషాలు ఉంటుంది. ఇక వస్తుంది, తింటే దాన్ని ఇష్టం ఉంటే, లేకుంటే వంటది అట్లా. పిల్లలకు చూడదా? ఇక మేము నా దగ్గర ఉంటారు, నా దగ్గరే వంటారు. పెట్టలేము, తినకుండా అని చెప్పేసినాము. ఇద్దరు అన్న కొడుకు నేను, లేకుంటే అన్నం వేసుకుని తింటుండ్రి. గొడవలేదేం లేదు సారు. నా కొడుకు పొద్దుగాల 10 కొట్టంగా పోయితే ఒక్కొక్క పని 7 కొట్టిన దాకా పనికి రాకపోతుండే. పనికి పోయి వ్యవసాయం పని చేస్తాడు. మా ఇది కాదు, మా ఇది చేసినాక మందికి కూలిపోతాడు. అంటే మందు పెట్టిందంటే ఎందుకు చంపాలనుకున్నాం మిమ్మల్ని? ఏమో దాని మనసులో ఇట్లుండేను. మనకు మొత్తం తీసేసుకోవాలనిపించిందా? ఇబ్బంది పెడుతురా? ఏమి ఇబ్బంది లేదు. నా కొడుకే ఒకనాడు దీంట్లో ఇంట్లోకి వెళ్ళంటేనే నా కొడుకు గుట్టల పోన పోయి మర్రా మేము ఆలీల కాలు మొక్కు మీ అసంటల కాలు మొక్కలు దోరుకొని వచ్చాను. వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళి అంటది నా కొడుకు. నన్ను అంటది చేతగాని ముసలి పనిపోతుంది, నీకేమైంది నువ్వో కూలికి అంటది. ఏం గొడవ లేదు సారు. నేను ఒక్కనాడు నేను ఇంటికాడనే ఉంటాను. నాకు పనికి చేత కాదుగా పోతలేను. ఇంకా తోట ఉన్నది, నిమ్మ చెట్ల మొక్కను పోయి కొంచెంసేపు లేవాడేస్తా ఉంటా. ఇప్పుడు పొలం కూడా ఇంకా వేయలే సారు, అట్లనున్నది. ఎత్త మనడికి కథ పెట్టుకుని తీసుకుపోయినరట ఆడ ముదిగే పెళ్ళికి వెళ్ళి వచ్చి. ఇప్పుడు ఏడున్నది మా పొలం లేవా? మానవ సంబంధాలన్నీ మంటగలుస్తున్నాయి. తన మన భేదం లేకుండా కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు భార్యాభర్తలు అంటే అన్యోన్యంగా కలిసి జీవించేవారు. నేడు డ్రమ్ముల్లో సిలిండర్లో భర్తను చంపిన ఘటనలు ఎన్నెన్నో. నిజామాబాద్ జిల్లాలో కూడా ఇటీవల కాలంలో ఆర్పిట్ పోసి భర్తను మరవక ముందే మరో ఘటనలో ఏదైతే మిల్ మేకర్ కర్రీలో వ్యవసాయానికి గడ్డి మందుగా వాడే ఆ మందును కలిపి భర్తను హత్య చేసేందుకు పాల్పడింది ఓ భార్య. ఆ ఘటనలో తన భర్త తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నప్పటికీ ఈ ఘటనకు సంబంధించి చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆమె కుటుంబాన్ని హత్య చేసేందుకు పూనుకుంది. చివరకు భర్త మేల్కొని ఆ ఘటనకు సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో ఆ పిల్లలను బతికించిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా చూడొచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదక్పల్లి గ్రామానికి సంబంధించిన భూమన్న, అదేవిధంగా సోనీలకు 15 ఏళ్ల క్రితం పెళ్ళైంది. 15 ఏళ్ల క్రితం పెళ్ళైన తర్వాత వారికి 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 మగపిల్లలు ఉన్నారు. కలిసి జీవించాలనుకున్నారు. కానీ చిన్న కుటుంబం, చింత లేకుండా జీవించాలని 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2 ఎకరాల వ్యవసాయ భూమిలో కలిసి పని చేసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా కుటుంబంలో చిచ్చు పెట్టింది అక్రమ సంబంధం. అక్రమ సంబంధం నేపథ్యంలో 5 సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగింది. అప్పటి నుండి కూడా కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయని చెప్పి భర్త భూమన్న వాపోయిన పరిస్థితి నెలకొంది. అక్రమ సంబంధంతో భార్య తన ఇంటికి రాకపోవడం, ఉదయం వెళ్తే రాత్రి వరకు కూడా రాకుంటున్నావు, ఘటనలు ఎందుకు వెళ్ళినావు అని చెప్తే నీకెందుకులే, నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళు అన్న మందలించిన పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి అత్త కూడా నువ్వు అటు ఇటు తిరగద్దని చెప్పిన నేపథ్యంలో అత్తను కూడా ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదక్పల్లిలో చోటు చేసుకుంది. ఆగస్టు 1వ తేదీన భర్తను, అత్తను, పిల్లలను చంపేందుకు శ్రీకారం చుట్టింది. ఆ గడ్డి మందు మిల్ మేకర్ కర్రీలో కలిపింది. ఆ అత్త గడ్డి మందు తిని అస్వస్థతకు గురైంది. వాంతులు విరేచనలతో ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో భర్త భూమన్న మేల్కొన్నాడు. కొంచెం తిన్న నేపథ్యంలో అతనికి కూడా స్మెల్ వస్తుందన్న క్రమంలో అతను ఆ మందును అక్కడ పాడేసి, మందున్న అన్నంని పాడేసి తల్లి దగ్గరికి ఊటాటున వెళ్ళాడు. పిల్లల్ని కూడా ఎవరు ఆ మందు తినకుండా ఉండే, ఆ మందుల కలిపిన అన్నం తినకుండా ఉండే దిశగా ఆ పిల్లలకు సూచించిన నేపథ్యంలో ఒకసారిగా ఆ కుటుంబంలో అయితే ఆ భార్య కుటుంబాన్ని హత్య చేసేందుకు పూనుకున్న నేపథ్యంలో గ్రహించిన భర్త ఆ భార్యని కటకాల పాలు. భర్త ఫిర్యాదు మేరకు మోపాల్ పోలీసులు ఆ సోనీని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన వల్ల
ప్రతి ఒక్కరు మానవ సంబంధాలు మంటగలిసిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి అందరూ విస్తుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజులు కూడా గడవలేదు. ఆ ఘటన మరవకముందే ఆర్పిడ్తో భర్తను హత్య చేసేందుకు పూనుకున్న ఘటన మరవకముందే గడ్డి మందు కలిపిన ఘటన ఇక్కడ చోటు చేసుకోవడం, ఈ ఘటనలను చూస్తే పూర్తి స్థాయిలో మానవ సంబంధాలన్నీ మంటగలుపుతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో భర్తను కుటుంబాన్ని పాల్పడింది సోని. ఆ ఘటనలో పూర్తిగా భర్త తల్లి భూమవ్వ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ భార్య సోని మాత్రం కటకటాల పాలైంది. కుటుంబాన్ని పూనుకున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి నెలకొంది. మానవ సంబంధాలన్నీ మంట గలవకముందే ప్రతి ఒక్కరూ మేల్కోవాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కటకటాలు తప్పవనే గ్రహించింది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలని మంచిగా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది. వారి పిల్లల్ని పెంచే క్రమం కూడా సరిగా ఉంటేనే ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ వారికి కఠిన శిక్షలు ఉండాలని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. జగదీష్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.